హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మరొక మెడిసినల్ ప్లాంట్‌ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఈ మొక్క పేరు గాడిద గడప. దీన్నే గడపరాకు అని కూడా అంటారు. ఈ మొక్కలో ఉన్న ఔషధ విలువల్ని ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను. చూడండి, చూస్తున్నారు కదా! ఈ ఆకుల్ని, ఆకు పసరు గానీ, ఆకుల్ని మెత్తగా నూరి గానీ, ఆ ముద్దని పుండ్లపై లేదా గాయాలపై పెట్టి కట్టుకడితే మరి ఆ గాయాల్లోని క్రిములన్నీ నశించి వెంటనే గాయాలు మానిపోతాయండి. అంతేకాదండి, గాడిద గడప ఆకుకి ఉప్పు కలిపి ఒక కుండలో ఉంచి దానిపైన మూకుడు బోర్లించి పొయ్యి మీద పెట్టాలి. ఉప్పు చిటపట అని సౌండ్ వస్తుంది కదండి, అప్పుడు పొయ్యి మీద నుంచి దించి దాన్ని మెత్తగా నూరి అర స్పూను లేహ్యాన్ని గ్లాసు నీటిలో కలిపి తాగితే బహిష్టు నొప్పులు ఆశ్చర్యకరంగా తగ్గిపోతాయండి. అంతేకాదండి, ఒక 5 ఆకుల్ని 10 మిరియాల గింజల్ని కలిపి మెత్తగా నూరి శనగ గింజంత మాత్రలు చేసి ఉదయం సాయంత్రం ఒక్కొక్క మాత్ర తీసుకుంటే కడుపులోని క్రిములు, నులిపురుగులు, ఏలిక పాములు మొదలైనవి విరేచనంలో పడిపోతాయండి. అంతేకాదండి, ఈ మొక్క వేర్లని ఎండపెట్టి పొడి చేసి 1 లేదా 3 గ్రాముల పొడిని గంజితో కానీ బియ్యం కడిగిన నీటితో కానీ తీసుకుంటే ఋతు సమస్యలు తగ్గిపోతాయండి. అయితే ఈ వేర్ల పొడిని ఒక 2 నెలల కన్నా ఎక్కువ రోజులు వాడకూడదండి. అంతేకాదండి, గర్భిణులకు ప్రసవ సమయంలో 1 తులం ఆకుల రసంలో 1 తులం ఆముదం కలిపి తాగిస్తారండి. అలా చేయటం ద్వారా సుఖప్రసవం జరుగుతుంది. తులం అంటే 1 స్పూను పత్ర రసానికి 1 స్పూను ఆముదం కలిపి తాగిస్తారండి. అలా చేయటం ద్వారా సుఖప్రసవం అవుతుందంట. అంతేకాదండి, పసిపిల్లలు అజీర్తితో బాధపడుతున్నప్పుడు ఈ ఆకులకు ఆముదం పూసి వేడి చేసి బొడ్డుకు కడతారు. దీనివల్ల కడుపులోని క్రిములు పోవడమే కాదండి, పసిపిల్లల్లో సాధారణంగా కలిగే మలబద్ధకం తగ్గిపోతుంది. అంతేకాదండి, సాంప్రదాయ వైద్యంలో తేలుకాటుకి, పాము విషానికి ప్రథమ చికిత్సగా గిరిజనులు ఈ మొక్కను వాడతారండి. అంత మాత్రమే కాదండి, పశువులకి కూడా అజీర్తి, కడుపుబ్బరం, మలబద్ధకం పోవడానికి దీన్ని ఔషధంగా ఉపయోగిస్తారంటండి. ఈ రసాన్ని దూడలకు తాగిస్తే కడుపులోని పురుగులు చనిపోతాయండి. అంతేకాదండి, కీళ్లవాతం మరియు మలేరియా చికిత్సలో కూడా ఈ మొక్కని వాడతారంట. మరి కడుపుబ్బరం, దీర్ఘకాలిక విరోచనాలకు తగ్గించటానికి, అంతేకాదండి, జీర్ణాశయం మెరుగ్గా పనిచేయటానికి కూడా ఈ మొక్కని ఉపయోగిస్తారు. అంతేకాదండి, ఈ మొక్కని ప్రత్యేకంగా చర్మ వ్యాధుల చికిత్సలో ఎక్కువగా వాడతారండి. సాంప్రదాయ వైద్యంలో ఈ గాడిద గడపాకుని చాలా ఎక్కువగానే వాడేవారండి. కానీ రీసెంట్ స్టడీస్లో రివీల్ అయింది ఏంటి అంటే, ఈ గాడిద గడపాకులో అరిస్టలోకిక్ యాసిడ్ అనే కాంపౌండ్ ఉంటుందండి. మరి అది మేబీ మన శరీరానికి అంత మంచిది కాకపోవచ్చు. అందువల్ల ఇప్పుడు నేను చెప్పిన ప్రయోజనాలన్నీ ఈ మొక్కలో ఉన్నాయి. కానీ ఎక్స్టర్నల్ అప్లై చేయటం వల్ల, అంటే చెప్పాను కదా, గాయాలకి వాటికి ఎక్స్టర్నల్గా అప్లై చేయటం వల్ల ఎలాంటి సమస్య ఉండదండి. మరి ఇదండి గాడిద గడప గురించి నేను మీతో పంచుకోవాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.